అలాగే నేను కూడా బాగున్నాను. మీ ప్రార్థన దేవుని కృప. అయితే మీరు బాగున్నారు కాబట్టి మంచిగా వాక్యాన్ని వినాలా అని నేను కోరుకుంటున్నాను. మంచిది. మరి చదువుకున్నటువంటి లేఖనాన్ని ఆ లేఖనంలో మరి ముందుకు సాగకముందు మరి గడిచిన దినం దేని గురించి నేర్చుకున్నాం దాన్ని గుర్తు చేసి నేను ముందుకు సాగాలనుకుంటున్నాను. ఆతమంలో అప్పాలి బోధించనగా తీయతే మన సహోదరుడే లక్ష్మణ్. దాని యొక్క అంశం ఏంటి? దేవుని ఇంటిలో కూర్చున్న దయ్యమని మరి చాలా స్పష్టంగా మనతో దేవుని యొక్క లేఖనాల నుండి మరి ఆయన అర్థమైన రీతిలో బోధించారు. అలానే అంతకుముందు మనం నేర్చుకున్నటువంటి మరి అంశాన్ని మరి గుర్తు చేసి ముందు సాగాలనుకుంటున్నాను. గడిచిన వారం కన్నా ముందు నేర్చుకున్న అంశం ఏంటంటే సజీవమైన నిరీక్షణ గురించి నేర్చుకున్నాం. దానికి మరి మీరు అర్థమైందని నేను నమ్ముకుంటున్నాను. సజీవమైన నిరీక్షణ ఎలాగుంది, ఎటువంటివి, ఎవరి ద్వారా మనం నిరీక్షిస్తే అది సజీవంగా ఉంటుందనేసి మనం నేర్చుకున్నాం. మరి ఇప్పుడు నేర్చుకుపోతున్నటువంటి అంశం ఏమిటి అని అంటే దేనదొకడు క్రీస్తు నరునుకు ఆగ్రంగం ఏంటి ఏల్సేల రనుకు క్రీస్తు గమ్లే అబ్లంగా గాలబెండే రనుకున్ అగ్రంగమన్ బయట నామన్ రాజుకు రనుకోలు గమతేజండి. ఒక ప్రత్యేకమైన గుంపుని అది సంఘంగా పరిగణించబడుద్ది, ఒక సంఘంగా గుర్తించబడుతుంది. అందుకే క్రీస్తు సంఘం అని నేను టైటిల్ను పెట్టాను. అయితే దక్కడో వాట్ డస్ ఇట్ మీన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు సంఘం అనగానేంటి? వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించామా? క్రీస్తు నరునుకు అగ్రాంగం నీతిగా ఏ చెప్ప. అయితే సంఘం గనక అనలేన్ దాని గురించి ఆలోచించవలసి వస్తే గ్రీకు పదంలో సంఘం అగ్రాంగమన్ ఎక్లెసియా అంటారన్నమాట. ఏది గమతజీ? ఎక్లెసియా. కానీ ఎక్లెసియా అగ్రాంగం ఏంటి గలబెండెన్? ఎక్ గలబెండెన్ ఏత అగ్రంగం పిలువబడతా, సియో అగ్రంగం బయటికి. ఇలాగా కనుంబరి అర్థం అన్నమాట. తర్వాత పాత నిబంధన గ్రంథంలో వెళ్ళిపోయిన ఒక పదం ఉంది, దాన్ని కహాల్ అంటారు. దాన్ని ఏంటంటే అసెంబ్లీ అని అర్థం. అసెంబ్లీ కూడా కూడిక అన్నమాట. కనుంబరి సంఘాన్ని ఒక అర్థాలు ఉంటుంది, దాని అర్థాన్ని తగినట్టుగా జీవింపజేసే క్రీస్తు కట్టినటువంటి ఒక గుంపు సమూహాన్ని మనం క్రీస్తు సంఘముగా మనం పిలవచ్చు. అంతేనే గలంలో. అయితే ప్రతి సంఘం, ప్రతి కూడిక ఒక ఉద్దేశాలు ఉంటుంది. దగ్గర ఒక ఇప్పుడు శాసనసభ అనుకుంది, మన పాలకులు ఆ శాసనసభలో వారి ఉద్దేశాలు బయలుపరుస్తూ ఉంటారు. మరి సమాజంలో ఎలా, ఏంటి, ఏం చేయాలి, ఎవరు ఏం చేయాలనేది వారు శాసనంలో వారి సభలో మాట్లాడుకుంటారు అన్నమాట. అసెంబ్లీలో కనుంబరి రకరకాల కుడికలు, రకరకాల సభలు ఉంటుంది అన్నమాట. ఆ సభకు ఉద్దేశం వేరేగా ఉంటుంది, మన కుడికి ఉద్దేశం వేరేగా ఉంటుంది. ఒడే అబ్బాయిని అండకపోతే అడ్డుకోండి, బేకరీ తక్కువతే ఓడాలి. ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ ఆ మార్గాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఎత్తేగా క్రీస్తు మార్గాలు కూడా భిన్నంగా ఉంటాయి. క్రీస్తు యొక్క సహవాసాలు, సభలు కూడా, వారి యొక్క ఉద్దేశాలు కూడా చాలా భిన్నంగా ఉంటుంది అన్నమాట. అందుకే దానికి ఇప్పుడు సంఘం అగ్రంగామన్ బయిరాన్ గనుడేగన్ అడేలించి అమన్ రాజీ అని అర్థం. చెప్పు, సంఘం అగ్రంగం అయితే రనుకున్న అగ్రంగామ బయిరాన్ గనుడేగన్ అడేలించి అమన్ రాజు వాన్శ్రీ బయిరాన్ అనుకోవాల్సి వాళ్ళు నువ్వంటకోలు అయితే బయిరాన్ గనుడేగన్ తేలాయి చెప్పు. దీని గురించి అలా నాకు లంపేండి. అయితే కనారనుకు ఎందుకు విలువగా పరిగణించబడింది అని అంటే అల్లేం కనడాలే కానీ కొన్ని మనకు సొంతం చేసుకోవాలంటే ఏది బాధ నీటిదే డబ్బుతో కదా. అల్లని రూకులు ఇచ్చి తీసుకున్నది మనదవుద్ది. అయితే సంఘం ఎలాగా బయటకు పిలువబడినటువంటి వారు ఎలాగా దాన్ని నిర్మించబడింది, కట్టబడింది అని అన్నకి ఇండిపెండెంట్ కనుక తను గీతు నా బాగుంత బాగుంటుంది అనే అపస్తల కార్యంలో
allen kinol lebih di sudah 20 అధ్యాయం 28 lingan a kinol do kalate ale kinol lebih do చాలా స్పష్టంగా అపొస్తలుడైన పౌలు అభిర్నాలి తన లూకాల ఐదితిన అభిర్నాలి అల్లంగితబడో ఇది ఒక చరిత్ర అన్నమాట రనుకుని ఎంతగాం గడెల్లి ఎతిం బాత నమ్యానంటే అయితే గామం గామలే ఇక్కడ రాయబడింది అనమాట బొకుడు తంజీలింగిన అభిర్న దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును అంత సంఘము ఎలా తయారైంది అల్లే కనోడాలింగిన అల్లే సొంతగా మన సొంతం చేసుకోవాల్సి వస్తే లేబు బతింగితుంది మన సొంతం అవుద్ది లేకనతే జీసుని అతను అని అమ్యామం బాతే లాన్ లాలకి అని నీయత అన్నమాట కులుంబరితేనే అని రెండేలే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం తర్వాత జైతాలింగ్ కినోళ్ళ పాంగ్ల వేండే కానీ అగుపాతం జామనరా కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మలను దీని యందు అధ్యక్షులుగా ఉంచెను ఆయా యావత్తు మందను గుర్చి అంటే కుడ్డు అరుణుకునప్సేలే గిగిబ్బినప్సేలే గోబాబినప్సేలే పరిశుద్ధాత్మ చేత మనకి ఇవ్వడ్డామన్నమాట గామవుతాను ఆపలేకండి అది దీని గురించి నేనైతే వివరించడం లేదు కానీ సంఘము ఎలాగా తయారైంది దేని చేత కొనుబడింది అనేది ఆ లెంగలంతది తర్వాత ఈ యొక్క సంఘము ఈ సమూహము ఈ గ్రూపు ఉద్దేశం ఉంటుంది అన్నమాట ఆవుడంగ్లీ సభ ఉందంటే సభ యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని బట్టి మాట్లాడతారు అన్నమాట అల్లెం కూడా కూడుకుందామంటే దానికి ఉద్దేశం ఉంటుంది దానికి ఒక పర్పస్ ఉంటుంది ఆ పర్పస్ ఏ విధంగా ఎలా అనేది మనం నేర్చుకోబోతున్నాం అయితేనే కూడి యొక్క ఉద్దేశం ఏంటి కలదంటే ఆపయాత్ర ఏంటంటే చేడును గురించి సలహా లేక చేడును గురించి న్యాయం చేయడం అన్నమాట దానికి వెళ్ళి పెంటే అది కాండము 49:6 కినోళ్ళు పెంటే యాకోబోన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఎతిగాను పెంటే ఈ కూడిక ఉద్దేశం ఏంటంటే అది కాండంలో మనం చూడొచ్చు 49 అధ్యాయం 6 వచనం వారి ఆలోచనలో చెప్పుకోవద్దు నా ఘనమా వారి సంఘంతో కలిసిపోవద్దు వారు పాపం వచ్చి మనుషులను చంపి తమ శక్తి చేత కుడి గాలి నరుకులు తేనె దగ్గర బోధిక నా బెర్నెతి గాలబెండే యాకోబు మాట్లాడుతున్నారు ఒక సందర్భంలో ఆ సందర్భం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను కాకపోతే ఆ యొక్క గుంపు యొక్క ఉద్దేశం ఏంటి ఆ సమూహం యొక్క ఉద్దేశం ఏంటి గాలబెండే తేనే దక్కడో 49 డిజింగ్లేంగంలో 6 లేంగంట పోతుంది 49:6 లేంగన్ 49:6 అబిర్నాన్ అల్లెన్ గలం తబే ఏతా గుంపులేం ఉండకూడదు గామెత అన్నది అల్లంగి చెబుతానే 49:6 నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమ వారి సంగమలో కలిసిపోవద్దు ఈ యాకోబోన్ డకోల్నాయం లేని అవనంజి ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట వారి విషయంలో అంతేనసేలే యాకోబోన్ ఏ గామెత అంటే ఏ బుడారాయన్ ఆంజత్ మైన గామెతేపో డో ఇంజన్ గనుగున్యన్ ఆంజితో కలిసిపోమన్నాడా లేదండి ఇక్కడ భిన్నంగా ఉండాలి వ్యత్యాసం కలిగి ఉండాలనేసి అంటున్నాడు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు వారు ఆలోచించే విధానం భిన్నంగా ఉంటుంది వారు జీవించే పద్ధతి వేరుగా ఉంటుంది అందుకే నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు గామంగా ఉంటే నా బిర్న తర్వాత నా ఘనమ వారి సంఘముతో కలిసిపోవద్దు తేనే యాకోబోన్ అవునంజినా కనా బారన్ అలుండెంజాయం లేగన్ ఇలాగా అప్పుడారం బాతే మాట్లాడుతున్నారు అన్నమాట ఇటువంటి సంఘటన జరిగేటప్పుడు చేరిపోకూడదు అలా భిన్నంగా ఉండాలనేసి ఇక్కడ మాట్లాడుతున్నారు అంతేనసేలే క్రీస్తు సంఘం
ఉద్దేశం ఏమిటి గనలబెండే అల్లే ఆలోచన లోక కుడికలో ఆలోచన లోక గుంపులో ఆలోచన వేరేగుంటే మనం భిన్నంగా ఉండాలి అనేసి ఆ యొక్క సభలో మాట్లాడవలసి వస్తుంది అన్నమాట. తర్వాత ఆయనకి ఇల్లు బెండే తర్వాత ఆయన గనుగు 18 గంటకు పోతే వారితో కలిసిపోతే మన ఘనత మన మహిమ ఏమవుద్దంటే కల్తీ అయిపోద్ది. అంతేనా, చాలా వేరుగా ఉండాలి అనేసి ఇక్కడ కూడిక యొక్క ఉద్దేశం ఏంటంటే భిన్నంగా బ్రతకటం అనేది. ఎందుకంటే బయట ఎలుగుబట్ట పిలువబడ్డాం కాబట్టి మన యొక్క ఆలోచనలు తర్వాత నడవడిక చాలా భిన్నంగా ఉండాలనేసి ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత మీరు చూడొచ్చు కీర్తనలు 26:5. చూడు, ఇక్కడ దుష్టుల సంఘము ప్రేమిస్తానంటున్నాడా? అసహ్యం, భక్తిహీనులతో సాంగత్యం చేసుకోను. ఇది అన్నమాట. దేవుని సంఘం ఉండాలంటే దుష్టి సాంగత్యంలో చేరుకోకూడదు. భక్తిహీనులు ఉంటారు, వారితో మనం కలిసిపోకూడదు. కనుంబరి క్రీస్తు సంఘం యొక్క కూడిక ఉద్దేశం ఏంటంటే భిన్నంగా బ్రతకటం. కనబడాలి కానీ దుష్టులు ఉంటారా ఉండరా? డకోజీ చూడ డకోజీ అడ్డకో జాగానే ఇక్కడ లేఖనం తప్పు అన్నమాట. ఉంటారు కాబట్టి ఈ రీతిగా చెప్పబడింది. భక్తిహీనులు ఎవరిని భక్తిహీనులు అంటాము? దేవుని తెలిసి కూడా దేవుడు తెలిసి కూడా నిర్భయంగా తప్పులు చేసేవారు భక్తిహీనులు అంటారు. అంటే తెలిసాగరంగా వారి పై తెలుసు అనమాట. సంపూర్ణంగా తెలుసు ఆ రీతిగా జీవించే అవకాశం ఉండదు. కునిన్నే అమన్ రాజు భక్తిహీనులు అంటారు. ఈ లోకం ఎవరు సూచించారంటే దేవుడే అంటారు, దాని భయం ఉండదు. గమత చూడే జన్ని కనిన అమన్ రాజున భక్తిహీనులు అంటారు. భక్తిహీనులు సమూహంలో చేరుకోకూడదు అనే మాట్లాడుకునే గుంపే అది క్రీస్తు సంఘం, క్రీస్తు కూడిక అని అంటాం. తర్వాత అది 31:6 నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు లేక పూజించేవారు నా స్నేహితులు అన్నారా? లేదని అసహ్యులు అంటే నేను అసహించుకుంటున్నాను. నిజమైన దేవుడు కూడా వ్యర్థమైన దేవతల్ని పూజిస్తున్నారు, వాటిని అనుసరిస్తారు. కాబట్టి నేను వారికి అసహ్యులు గామెత్తనండి. అంటే లోకంలో ఉన్నవారు అసహించటం కాదు, ఆ దేవతల్ని ఆరాధించేవారు. అటువంటి వారు నేను అసహ్యులు. ఒకవేళ మనం కలిసిపోతే అటువంటి వారుగా తయారవుతామన్నమాట. అంతేనా? చాలా క్రీస్తు సంఘం ఉద్దేశం ఏంటంటే అటువంటి వారి నుండి మనం బయటకు ఉండాలి. ఆలోచన విధానం కానీ, నడిచే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ చాలా వ్యత్యాసం కలిగించేటట్లు ఉండాలన్నమాట. కునిన్న క్రీస్తు యొక్క సంఘము ఉద్దేశం కనిన్నే అరుణుకు అబిర్నాంచి అడుకునాంచి అంజనంగాంచి ఇలాగుంటుంది. తర్వాత మనం చాలా పరిచయమైన వచనం అదే కీర్తన 1 తర్వాత 1 నుండి 3 వరకు చదివితే గనక చదువుతారా? ఓకే, సెంతమమ్మ. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అపహాసకులు ఉంటారు. కనాని ఏ జాతికి చెందినవారు? ఏ జాతికి చెందినవారు? ఏ ట్రైబ్కి చెందినవారు? వీళ్ళు దోస్తులు ఉన్నారు కదా. తర్వాత అపహాసకులు ఉన్నారు, పాపులు ఉన్నారు. జాతి ఉందా? ఏ జాతిలోనైనా ఏ జాతి వారైనా ఉంటారు అన్నమాట. దోస్తులు ఉంటాము, పాపులు ఉంటాము, అపహాసకులు ఉంటాము అన్నమాట. కానీ అమంగ్లిగంజ్ కూడా మనం నిలిచిపోకూడదు, వారితో మనం వెళ్ళకూడదు, వారితో కూర్చొని మాట్లాడకూడదు. గామంగాంలే ఈ యొక్క గుంపు యొక్క ఉద్దేశం. కనా గుంపు ఎటువంటి గుంపు? ఇది దేవుని చేత పిలువబడినటువంటి గుంపు. కనుంబరి ఆ గుంపూజీ ఇలాగా మాట్లాడతారు. కనవడాలేని ఆ గుంపూజీదే మనరాంచాడో మంచిగా చూడాలి. గంప చూడేజా. తర్వాత కొంతమంది మంచి పేరు పెట్టేసి మనుషులను మోసం చేద్దాం. గామంగాంలే ఎత్తుగా పబ్లిక్ గ్యామేజ్ కానీ మనుషులో మన పేరు పెట్టుకొని వాళ్ళు బతికేస్తారు అన్నమాట. బైండో కానీ క్రీస్తు సంఘం అంటే
ఈ పాపలోకంలో ఉంటూ భిన్నంగా బ్రతకటం, చెడిపోయిన వారిలో ఉంటూ మనం బాగుపడటం, ఎలా బాగుపడాలనేసి ఈ యొక్క సభను నిర్ణయించుకుంటుంది అనమాట. కనుంబరి అల్యంగ్ డాబేరన్ డకోతే, అది మొదటిది. అయితే షేడ్ను గురించి సలహాలు లేక న్యాయం చేయడం, అది ఈ విల్ కౌన్సిల్ అనమాట. ఇంగ్లీష్లోనో ఈ విల్ కౌన్సిల్ అంటారు. తర్వాత రెండోది ఏంటి, ఈ సివిల్ అఫైర్స్, పౌరుల యొక్క వ్యవహారాన్ని గురించి సర్సింపు లేదా ఆలోచన, అంటే ఇండివిజువల్గా ప్రతి వ్యక్తి ఎలా జీవించాలి అని సర్శించుకుంటాయి. ఏతో డీలే డీలే అధికారిని కనుమరి కనుమరి ఆంజనేయ అన్నంత పడేచ్చా, దేవుని కోసం ఎలా బ్రతకాలి, దేవుని కోసం బ్రతికిన వారు సమాజంలో ఎలా ఉండాలని నేను అన్నంత కదా. కనిన్నే క్రీస్తు సంఘం యొక్క ప్రత్యేకత, క్రీస్తు సంఘం యొక్క ఆలోచన ఈ విధంగా ఉంటుంది అనమాట. గనులైతే తేను అనబాగు ఆ తేతి గనులు బెండే పౌరులు వ్యవహారం గురించి సర్సింపు లేదా ఆలోచన చేయడం, ప్రతి వ్యక్తి ఎలా బ్రతకాలో ఆలోచించడం. గనులైతే ప్రతి వ్యక్తి అంటే సత్తంగా సంఘం పేరు అంతే, సత్తంగా ఇంజంబర్ అంతే, ఇక్కడ ఉన్నటువంటి ఖాజాని సెక్రటరీ, తర్వాత యవనస్తులు యొక్క లీడర్సు, సండే స్కూల్ టీచర్ ఎలా బ్రతకాలని చెప్పడం కాదు. కానీ హితువుగా అమ్యామం బాత అని అడేలించామనరా యంగం మేంగ బెండైతే అనేసి ఆలోచింపజేస్తుంది అనమాట. కూనిన్నే సర్శిస్తుంది ఈ యొక్క సమూహం, ఈ యొక్క సభ. అంతేనా చెప్తే ఆయనకి ఇల్లు బెండేన్ సామెతల గ్రంథం ఒకసారి చూడండి, 5వ అధ్యాయం 14-15 లేక. కనుంబరి కూడా ఆన్లైన్ నింజం తెంబండి సౌరం బాతాకేనంత పంపించి పౌరులు లేకపోతే ప్రతి వ్యక్తి ఎలా జీవించాలంటే తేనెటకటో 14 లేని సౌరం చదువుతారా లొంగడి సరే ఆకినోల్బా. నీ సొంత కుండలోని నీళ్లు పానము చెయ్యము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగము. కానీ అన్సులో సిరుగంజనంగా ఎలా ఇస్తారండి, సిరుగంజనంగా ఇస్తారు. అల్లెన్ సింగ్ భోజనం సెల సింగ్ మరణ సెల కూడా ఇస్తారన్నమాట. దీని గురించి కన్నెంబరి అల్లెన్ ఏదైతే మనకు హక్కు ఉంటుందో లిమిట్ అనమాట, దీన్ని లిమిటేషన్ చూపిస్తుంది. ఎలా అల్లెన్ దాంట్లో సింగ్లింగ్ లేని వాడే లేకపోతే అల్లెన్ ఏదైతే అయితే మన సొంతగా ఉందా అంతే చేయడాలే బేగడ వేరే వైపు మన మనసు మళ్లించడం అనమాట. ఎద్దుగోయి కాకుండా ఎదుగంగా తింటేనే నెనంతి మీరు అంతే, నీ సొంత కుండలో నీళ్లు పానము చేయము, అమన్న పత్తిలేనమాట గడాన. తర్వాత చేతాలేగా నీ సొంత బావి ఉబుకు జలము త్రాగము. కనంతనే సిమిలి త్రొంగబాలిని కూడా అర్థం చేసుకోవచ్చు. అల్లెన్న సొంత భార్య ఉండి కూడా బిగ్గడ ఎన్సిలోన్ కిమ్మబెంతే అడిగి మెత్తబే, సొంత భర్త ఉండి కూడా తనంగ్ బారి మండ కొండ కూడా బిగ్గడ మండ బాతే అల్లెన్ ఎద్దువైపో ఇలా ఉండకూడదు. కానీ నెంబరి అనమాట రనుకుంచి అబ్లంగ్ బెండైతే, ఎందుకంటే ఇది క్రీస్తు సంఘం కాబట్టి. ఒకవేళ అనేగో సీయింగ్ భోజన్ తొరంగ్ బండ కొండకూలే ఇష్టానుసారంగా ప్రవర్తించి పాపం చేస్తే క్రీస్తు సంఘం అనదు. అలా అని పిలుపడవచ్చు కానీ దేవుని రాజ్యం చేరుకోలేము. అంతే నచ్చేలే క్రీస్తు సంఘం, క్రీస్తు సమూహం అనేవారు కనవడాలే కనుంబరి అంజనంలే దేవుని రాజ్యానికి చేరిపోవాలనేసి ఉద్దేశం అనమాట ఈ యొక్క సమూహం. అంతే నచ్చేలే పతిరిలంగా ఆగావే డుండం డాలన్నా అల్లెన్ అగనాడాన్ అగావే గామగామ 16 కంటే జైతాలింగం 16 అభినేత అంతే ఈ ఊట బయటికి చేరిపోదగున వీధుల్లో అవి వీటిని కాలువగా పారదగున ఇష్టానుసారంగా ఉండొచ్చా గామంగామ. ఇది ప్రశ్న అనమాట. అల్లే క్రీస్తుని బాతే గనుడేగంటే ఎలా ఇచ్చాల విడిగా జీవితాలు ఉంటే అది దేవునికి నచ్చుతుందా, ఇష్టపడతారు దేవుడు. ఇంత నచ్చాలే మాదిరిగా ప్రత్యేకంగా ఉండాలనేసి ఈ గుంపు మాట్లాడుద్ది అనమాట. ప్రతి ఒక్కరు సత్తంగా అబ్బాయి నా నామనతే, సత్తంగా అబ్బాయి అన్సలతే, సత్తంగా బారామరం చెప్పి కుటుంబలేన్ చాలా మాదిరిగా ఉండాలి గామంగాంలే ఈ గుంపు, ఈ యొక్క సభ యొక్క ఉద్దేశం. తర్వాత అంబి నాగితే అంతిన్న 3:20 సామెతలు
13:20. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవు. గమనితేనే ఎటువంటి వారితో సహవాసం చేస్తావు అలాంటి వారే తయారవుతావు అనమాట. తప్పరైట పర్వతి నేను ఎటువంటి వారితో స్నేహం చేసినా కానీ నేను బాగుపడతాను కానీ ఓకే, మంచిదే అది కూడా. కానీ ఆమె గెలవగలగాలి, దేవుని మహిమపరచబడాలి అక్కడ. అంతేనే జ్ఞాని అంటున్నాడు, జ్ఞానులు సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడు అగులు, మూర్ఖులు సహవాసం చేయువాడు చెడిపోవును. ఇది వాస్తవం కాబట్టి అల్లేన్ చాలా జాగ్రత్తగా ఏం చేయాలి, సహవాసంలో కూడా జాగ్రత్త పడాలి. గమనితేనే కంబోళ్ళు లేగనల్లే ఒబ్లింగ్ తినండి అల్లే గలంబరంజి బాత తులెంబెన్నే గలంబరం దేతాయి. నేను చదువుకున్న రోజుల్లో ఏమైందంటే 1 నుండి 5th వరకు చాలా మంచిగా చదువుకొని టాపర్లు ఉన్నాను. తర్వాత చెడిపోయింది నా చదువు. దజింగ్లేగా చెత్తలే 6th నుండి 8th వరకు చెడిపోయింది బాగా. ఎందుకంటే కొంతమంది ఉంటారు ఎగ్గొట్టేవారు, వారితో మనం సహవాసం చేస్తే వాళ్ళగా మనల్ని తయారు చేసేస్తారు. కునేనేగో డేండేలే మానేస్తాను అన్నమాట చదువు కూడా. ఆగి తర్వాత ఆర్బీసీలు చదువుకుని జాయిన్ అయ్యి తర్వాత కంటిన్యూ అయింది నా చదువు. కానీ నంబరి జ్ఞానులతో స్నేహం చేస్తే మనం జ్ఞానిగా తయారవుతాం. మూర్ఖులతో ఆన్లైన్ సహవాసం చేస్తే చెడిపోతాం. కొంతమంది పైకి రాలేకపోతున్నారు అని చెడిపోతారు అని తినచ్చలే, వీళ్ళతో జాగ్రత్త అనేసి ఈ యొక్క సమూహం మనకి చెప్దనమాట. ఏతా సమూహం కానీ ఏటా గుంపు ఇది క్రీస్తు సంఘం యొక్క ఉద్దేశం ఇదనమాట. తర్వాత ఆంబి నక్కినొల్తే కీర్తనలు 119:63. ఓకే, సెంత మమ్మీ అంటే భక్తుడు అంటున్నాడు, నీ యందు భయభక్తులు ఉన్న వారికి, తర్వాత చైతన్యమీ నీ ఉపదేశమును అనుసరించే వారికి నేను సిలికాడ్ను గామితను నేను అసహించుకుంటాను గామితన. సిలికాడ్ అన్నమాట ఆ నాణ్యనంగా నా పేరున నా తుంగితే జామర్ బాజ తూలెంబెండే బాగుపడతాం అన్నమాట. కైనంబురై అల్లేన్ క్రీస్తు సంఘాన్ని ఉండాలి. ఒకవేళ చెడు గుంపులో మనం కలిస్తే చెడిపోతాము. గామంగాంలే దేవుడి యొక్క బాగా తెలుసు కితుగాన్ బంశాల గలమన చేయలే అల్లేం బయట పిలువబడిన వారు ఈ విధంగా విషయాలు బైబిల్ని మనకి నేర్పిస్తుంది అనమాట. కనుంబరి నేర్పించటం వల్ల మళ్ళా ఆ చేడు గుంపులు చేరి మనం చెడిపోకుండా ఉండగలం. ఒకవేళ నేను మైడం లేంబెండే చెడిపోతాము ఖచ్చితంగా, దాని లేఖనంలో చెప్పిన రీతిగా. అంతేనా సరే కనుంబరి కితువున అతం చెప్తే కితువున అభిర్నా అమాన్యత నామంట బాతే నేను సంగోతేనాయ్ ఓడి జతుతేనాయ్ స్నేహం కుదుర్చుకుంటాను గామగాంలే తేన భక్తుడు అంటున్నారు. చాలా రెఫరెన్స్ కొన్ని ఉన్నాయి కానీ అసలు కెనోల్బే ఎబ్రి కెనోల్బా 3:4-11 హెబ్రీ పత్రిక 4:11. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడును. తేని ఇశ్రాయేల్ గురించి ప్రస్తావిస్తూ కొంతమంది అద్భుతాలు గొప్ప గొప్ప క్రియలు చూసుకొని పడిపోయారు, అవిధేయులు అయ్యారు. కానీ నమ్మి తమనసలి నమ్మరాజు అలాగ పడిపోవాలన్నారా? లేదండి, పడిపోకూడదు అని చూడు. ఇశ్రాయేలియన్జీ వారి గుడ్డిగా నమ్మినటువంటి తేగలు వారు కాదు. ఎర్ర సముద్రం పాయాలు కావడం చూశారు, చెప్పు. తర్వాత ఎడారిలో మన్న తినడం చూశారు. తర్వాత ఐగుప్తులో 10 తీగల్లో వారు ఆ తీగలను కలారిగా అక్కడ సంభవించడం, ప్రజలు మరి మొదటి సంతానాన్ని చనిపోవడం అవన్నీ చూశారు. కానీ వారికి అవిధేయులు అయ్యారన్నమాట. కునేందుకు అవిధేయులు అయ్యి కొంతమంది చెడిపోయారు. వారిలాగా మనం అవ్వకూడదు. గమనితేనే మరి అపస్తులైన భక్తులు చెప్తున్నారు అన్నమాట. కానీ నెంబరు ఎంతమంది పడినా కానీ ఎంతమంది చెడిపోయినా కానీ మనం చెడిపోకూడదు అని చెప్పే గుంపుని క్రీస్తు సంఘం అంటాము. గనులైతే అస్సలు మనం వ్యత్యాసం కలిగి ఉండాలి. సమాజం ఎంత చేడు వచ్చినా కానీ ఎంతమంది పడిపోయినా కానీ మనం మాత్రం పడిపోకూడదు, ఆ భక్తిహీనత జీవితాన్ని జీవించకూడదు అనేసి ఈ క్రైస్తవ సంఘం యొక్క ఉద్దేశం.
అంతే సెలబారు అన యాగి అతలంగితబే ఏదైతే ఒకటోది షేడ్ను గురించి సలహా ఇచ్చుటకు ఈ యొక్క గుంపు. తర్వాత పౌరులు ఎలా జీవించాలనేసి సలహా ఇచ్చే ఈ యొక్క క్రీస్తు సంఘం. తర్వాత మూడోది ఏంటంటే ఆరాధన, ఏ రీతిగా ఆరాధించాలి అనేసి చర్చించే గుంపు క్రీస్తు సంఘం అని మనం చూడవచ్చు. కినోల్బా 2 దినవృత్తాంత గ్రంథము 20 అధ్యాయము 5-6 కినోల్బా ఒకసారి. యెహోషాపాతు యెహోవా మందిరములో ప్రతిసారి సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యలో నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్ని జనుల రాజ్యములకు ఏలువాడు నీవే. నీవు బలము గలవాడు, పరాక్రమము గలవాడు. నీ ఎదురించి ఎవరికి బలము చాలదు. ఏతిగా మీతింతైన సేనితనంటే గర్భిణీతింగాలి యెహోషాపాతు గిల్లుబే చోరం బతికిన ఒకసారి అమ్మీజీ 20 అధ్యాయం 5-6. But there's a Sunday already Naranga, Ramantungan Asimulega, Judah, Jerusalem, Marco, Latina, Ganagati, Barani Namatin, the Jujulanji, Agman Kitu, Aman, Ruan Lega, Akito and Lekon, Raman Begala, Jatinji, Akulu, Rajmanji, Adanama Lekon, the singing Langam, Sitanam, Ranatin, Ranado, Dapu. సెంతమమ్మితేనే యెహోషాపాతు దేవుని ఎలా హెచ్చిస్తున్నారు కితుని యంగం గర్భిణీతిని అన్నడం యంగం సేనితిని అనేది అల్లంగిత్తువి బ్రరి రాజమన్ కనా కితుం బోతా కితుంగా మెతే వాలెంజ్ సరి అయ్యరైతే నా కితుం ఆ నిన్ వాలెంజ్ అమంగ్లిగన్ దజింగ్ మంగ్బారా నప్సిల్ ఆవురంగ్లింగ్ నా కితుం అనేసి యెహోషాపాతు ఆ నిన్ గలమేతండి దానికి యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలబడి అంతే జూడా మరంజి జెరూషలేం లేంజి అమన్ రాంజి అతరంగిన్ తనంగంతనంలే ఏతిగామెతింగాలు బెండెన్ తూరుడి నా బెన్నండకడో మా పితరుల దేవా యెహోవా అంతే జుజులెంజి అకీతుం ఆన్యమైతే యెహోవా గామంగంలే ప్రస్తావిస్తూ ఏ గామెతిగాలు బెండెన్ ఆకాశమందు దేవుడు వై ఉన్నావు రువాంగ్ లేగన్ అకీతు ఆమన్ తర్వాత జైతాలిగన్ అన్యజనులు రాజ్యమును వేలువాడు నీవే బోతా రాజ్యం అని ధనేతే అన్యుల రాజ్యం అంటే కొనోడలేం కుడ్డు మనరాంజి ఆ రాజ్యం అంజన మన్నా డనేతే ఓడం జ్ఞానాతే గామంగంలే కీతునాడు తేనే హెచ్చిస్తున్నాడు నీవు బహుబలము గలవాడవు పరాక్రమము గలవాడవు నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదు హేగామెతే హెచ్చిస్తున్నాడు అనమాట కనాకీతం ఎటువంటి వారు దిన్నె రాజ్యమండకు కానీ కనుమరి పాలకులు ఉన్నారు కానీ రాజ్యమును వారు వాడిస్తూ దోచుకుంటున్నారు కానీ ఆమె మాత్రం ఎదిరించడానికి ఏంటి బలం చాలదు గామె హెచ్చిస్తున్నాడా లేకపోతే ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఇక్కడ రువాంగ్లింగ్ నామండకుతాం రువాంగ్లింగ్ అంటే కొండకులే సమస్త రాజ్యాన్ని నీవే ఏలుతున్నావు పాలిస్తున్నావు సమస్త రాజ్యంలో జరుగుతున్న సంఘటనలు నేను చూస్తున్నాను రాజులు ఏం చేస్తున్నారు ధ్వంసం చేసుకుని వాడించుకుంటూ వారి యొక్క వస్తువులను ఎత్తెత్తి రూజులు పంక్తి కానీ ఆమె మాత్రం ఎదిరించడానికి బలం చాలడం లేదు గామంగాంలే హెచ్చిస్తున్నాడు అనమాట అంతేసలే కానీ ఆ సమూహం సత్తం బంశమనరంగం అప్సరతే కనోడాలింగ పాపని ఎలా జయించడం నేర్పించడమే కాదు కానీ నిజమైన దేవుని ఎలా హెచ్చించాలి మనల్ని ప్రేమించి మంచి మార్గంలో నడిపిస్తున్నవాడు మన కుటుంబాన్ని లేక సమాజాన్ని ఏలుతున్న దేవుడు ఎలాగా నన్ను హెచ్చించాలనేసి కూడా అలా ఎంజం తెంది ఏ చెప్ప సత్తం కనోడాలింగ అపింతుని జయించడం అనేది ఈ గుంపు మాట్లాడదండి బెర్ని తెంపో కానీ నిజమైన దేవుడు లోకాన్ని పాలించే దేవుడు ఎలా హెచ్చించాలి అనిచితేనే యెహోషాపాతు జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. తర్వాత 21 దినవృత్తాంత గ్రంథము 29, 11, 12 చదువుతారు ఒకసారి.
Ekamang kung ragiman amnan tibat, aman kuduban amnan kan bawa nampuri kuduban. Aman seri bikin do, kalau kung yetai bar, aman na kudub amnan ka raja bote. Sileng namna, ranak indo ranatun dako. Bar kuduban agam asura bindo, ranak in atikbe adane sileng namna dako. తేనె కూడా యోహస్పాతు గామెతనండి కనుంబురి ఏతేన్ వాళ్ళని అర్థం చేసుకుని దేవుని గురించి వాళ్ళని ఏం చేయాలి హెచ్చించాలన్నమాట కానీ తేనె మొత్తం 11-12 నాకున్నంట కదో కేవలం తెలుగు బతే యెహోవా యెహోవా పుణ్యాకాశముల యందు సమస్తమును నీ వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా నియమించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడు. బలమును, పరాక్రమమును, నీ జ్ఞానమును హెచ్చించువాడు. అందరికీ బలము ఇచ్చువాడు నీవే. కనుంబురి ఎవరైనా అర్థం చేసుకున్నారు దేవుణ్ణి ప్రేమన దేవుని సంగమా అల్ల గీతంగా నేనేగో అర్థంలా ఇసుకోవడం బ్రతుకుడు చాలా బాగుంటుంది అనమాట తేనే యోహసుపాతు ఎలా అర్థం చేసుకున్నాడు ఎత్తిగా శరీతిగా పెంటే తేనే లేకంటే అక్కడో 11 అభినందకుడో యెహోవా భూమి ఆకాశముల యందు సమస్తమును నీ వాసము అంతే కనవడారండో రియాంగంజనం కుడ్డుబన్ ఆయన అదనేలేగంట అనమాట ఆయన వశములోనే ఉందన్నమాట గమనాన్ని అర్థం చేసుకున్నారు తర్వాత మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతను నీకే చెందుతున్నవి కుడ్డు గనుగు పనేమేగన అమన్న సత్తా ఏదైతే అమన్నాథుడేతగా అయితే కనోడాలేని ఆడుకున్న కూడు గనుగు పనేమేగన్ బోదాతే ఆమనాథుడేతం కానీ అన్లేన్ అప్పుడప్పుడు ఏం చేస్తున్నామంటే గల్లంలో బెండే ఏజాపో ఒక ఉదాహరణ చెప్దామా అల్లెన్ మంచిగా చదువుకున్న వాళ్ళు అయితే అలాగే ఇప్పుడు పిలయ్యారో పిలవలేదు కానీ చాలామంది ఉండి ఆ చాలామందిలోన 100 సాధిస్తే ఏగాంతవే ఓకే నాకు సాటి ఎవరు లేరు అంటాం కదా గంతపడేజా కన్నెంబరి మనలో గొప్ప వస్తుంది అయితే తేనే గమంతుగన్ ఇవన్నీ ఏలుతున్నారు అనే విషయం మనం మర్చిపోయి మన గొప్పతనానికి వెళ్ళిపోతాం అన్నమాట మునిగిపోతాం బిండో తేనే యోహసుపాత ఎత్తుగా అమితంగా అల్లబెండే రియాంగన్ ఒడారన్ ఆమన్నా సీలింగ్ నమ్డకు తర్వాత గనుగు పనేమింగం గమంగోడన్ కనాకుడ్డుబన్ ఆమన్నా తెరకు గమంగంలే అల్లెన్ ఎంత ధనవంతులైనా కానీ దేవుని మహిమపరచాలన్నమాట ఏ చెప్పం అగుగు బిండే తోడే జా కనినెంబరి ఇక్కడ మహిమపరుస్తున్నాడు యెహోషాపాతు కన్యంబ్రి గమంతుంగన్ అప్సరంలే హెచ్చించే ఒక గుంపుగా గణపరిచే ఒక గుంపుగా మనం ఉండడానికే బయటకు మనం పిలువబడ్డామన్నమాట బిడ్డలను గొప్పలు కుట్టుకోవడానికి కాదు మన జీవితాన్ని ఇతరులకు తెలియపరచడానికి కాదు కానీ దేవుని యొక్క మహిమ లేకపోతే దేవుని యొక్క గొప్పతనం సాధించడానికే ఈ గుంపు మనం దేవుని యొక్క సొంత రక్తముతో తయారు చేయబడ్డామన్నమాట అలా గిలిపిండే ఇంకా చాలా ఉన్నది విండో మరి సమయం మనకి పుష్కలంగా లేదు కాబట్టి మరి అలా చదివేవి తర్వాత తైనాలు ఇంక లేవు కదా అభయాతిథి గంగాలవి షేడ్ను గురించి సర్సింపు ఈ యొక్క గుంపు ప్రత్యేకత ఏంటంటే షేడ్ను గురించి చర్చించాలి ఎలా జీవించాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది చర్చించాలి తర్వాత రెండోది ఏంటంటే పౌరులు ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా ఈ పాపలోకంలో ఎలా ఉండాలి అని సన్లే మాట్లాడుకోవాలన్నమాట అనవ్యాగి అతడే వాళ్ళని అతాండి అయితే నాకు ఇతుగన్ చాలా గొప్పోడు అని అగనుగు పనేమైన సన్లే మన ద్వారా సమాజాన్ని లోకాన్ని తెలియపరచాలి ఆ దేవుడు ఎంతో ఉన్నతుడో మనం తెలియపరచాలని ఆయన హెచ్చించే గుంపుగా మనం తయారవ్వాలి తర్వాత వాళ్ళని వాసితరు గనుడేగంటే అలబి ఒకవేళ ఆమెను వ్యక్తిగతంగా ఎవరైనా అడిగితే ఆమెను వాసితరు గనుడేగంటే గామ వినేది గాంపే ఏతా గాంతే ఎక్కడి నుండి పిలువబడ్డావు గామలా అయినే ఏ గాంతవి అబ్రాహం దినవాస గనుడేగన్ డేలగలంప తండ్రి ఇంటి నుండి అనమాట వాంశతులే అవువాన్ సరి బర్ కుంగ్ గొర్జాంగ సరి గనుడేగండేలి దో ఎక్కడిల్లాలో
కితువుంజన అన్నవాళ్ళ చెప్ప మా ఏరా నేను సుత్త మగామితే వెళ్ళిపోయారు అన్నమాట. తండ్రి అబ్రాము తండ్రి ఇంటి నుండి పిలువబడ్డారు అన్నమాట. తర్వాత వెళ్ళిపోయింది. రెండోది ఏంటంటే ఇశ్రాయేలీయులు ఎక్కడి నుండి పిలువబడ్డారు కలంప? ఐగుప్తు నుండి రెఫరెన్స్ ఉంది కానీ చదువుపించను. ఐగుప్తు నుండి పిలువబడ్డారు అన్నమాట. మనం ఎక్కడి నుండి పిలువబడ్డాం? ఎక్కడి నుండి? చీకటి నుండా? జాడ్యం చీకటిలో ఉన్నారా? ఎప్పుడు కరువు కూరిన అడేలబీన చేత చీకటిలోనే ఉన్నారా? చీకటి అనే ఇది ఆత్మీయ భాష అనుకోవచ్చు. జంగడరాగి కానీ అపదం. కాబట్టి చీకటి అంతే అని ఏం అర్థం చేసుకోవాలంటే పాపములో, అతిక్రమంలో, శాపంలో బ్రతికిన మనం ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డామన్నమాట. అంతే నచ్చేలే అలాని వాన్ చేతులు గనువుడిగా జంగలు గాలిపోయినా పింతులింగ చేతులు గనువుడిగా ఇతర సరే పింతులింగ కొనసాగడానిక లేదండి. అల్లని విశేషమైన ప్రత్యేకమైన జీవితం జీవించడానికి కనంబరి గనువుడిగా ఎలా డబారన్ కనాగుడుగా నెతినంబరి ఆగనుడే. ఈ పిలుపు ఎటువంటి పిలుపు? ఆమె నాకు ఇస్తే ఫిలిప్పి పత్రిక 3:14 అదే నాకు తినాలి బా. అయితే కనాగనుడి ఎటువంటి గనుడి అల్లబెండి ఉన్నతమైన పిలుపు అన్నమాట. ఎటువంటి పిలుపు? ఉన్నతమైన పిలుపు. రంగం అయితే ఉన్నతమైన పిలుపు అంటే అది పనేమెంగ్ దాకా అగనుడేగా, తర్వాత గనుగుడాగా అగనుడేగా, తర్వాత అల్లెం కనోడాల్లేగన్ సనిన్సిన నాంతి బినంబరి అగనుడేగా. అంటే అందరూ ఈ లోకంలో మెచ్చినటువంటి పిలుపు, కొనిన్న ఉన్నతమైన పిలుపు. తర్వాత కనా పిలుపు ఎంతవరకు చేరుతుందంటే పరలోక రాజ్యం వరకు చేరుద్ది అనమాట. నచ్చలే చాలా ఉన్నతమైన పిలుపు. ఎందుకు ఉన్నతమైన పిలుపు అయిందంటే ఉన్నతమైన దేవుడు మనల్ని పిలిచారు. గల్లు అయితే చాలా ఉన్నతమైనటువంటి దేవుని మనల్ని పిలిచారు కాబట్టి ఉన్నతమైన పిలుపు నిమిత్తం మనం పిలువబడ్డాము. తర్వాత రెండోది ఏంటంటే తిమోతి పత్రిక 1:9 ఈ పిలుపు ఎటువంటి పిలుపు అంటే పవిత్రమైన పిలుపు. ఎద్దంబరి అగనుడిగా పవిత్రమైన పిలుపు కనిన్న ఉంబరి అల్లెన అగనుడిగా జ్ఞాంగలవే ఎవ్రీ పత్రికలు గిలివే 3:1 నేత ఎద్దంబరి అగనుడిగా అంటే పరలోక సంబంధమైన పిలుపు. కనిన్న సేలే అల్లె గిల్లిబి గ్రీకు పదం లేకండో ఎదుగామిత అంటే ఎక్లేసియా అంటే బయటికి పిలువబడిన వారు. ఎదు సెలగనుడి అంటే ఎలా అంతే ఈ విధంగా జీవించిన ఇటువంటి ఈ పిలుపు ఇటువంటిది కాబట్టి. తర్వాత కనుంబరి అగనుడిగా అడేలాయినామనరా ఎలా జీవించాలి అనేది లేవి కాండంలో అల్లంగితివి 26 తర్వాత ద్వితీయోపదేశ కాండం అభయ పిత్రో 1 పిత్రో పత్రికలు గిత్తవే 1 అధ్యాయం 15-16 తర్వాత తితుకు పత్రిక 2:14 నెక్స్ట్ ద్వితీయోపదేశ కాండం 7:6 బెండెన్ కనుంబరి అగనుడేగా ఉన్నతమైన పిలుపు అన్యంలు వినామనరా. తర్వాత పరలోక సంబంధమైన పిలుపు అన్యంలు వినామనరా. తర్వాత పవిత్రమైన పిలుపు అన్యంలు వినామనరా. ఇలా బ్రతకాలనేది ఇక్కడ రాయబడిందండి. పిలిచేవాడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి గమనంలే ఉద్దేశం అన్నమాట. అంతేనా సార్ తెలియడం కితునా బాగుంతా బాగుంటుంది కానీ ఆ కుడ్డు రెఫరెన్స్ ఉన్న కిరణాలు బెంగన కదా. ఈ గుంపు ఉద్దేశం ఏంటంటే మన్రాంజీ లోకంలో ఉన్నే కూడా చెడిపోకుండా ఉండాలని శాసిస్తుంది. తర్వాత ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఎలా బ్రతకాలనేది అది కూడా ఇక్కడ తెలియపరుస్తుంది. జ్ఞానులున్నారు, మూర్ఖులున్నారు. అలా జ్ఞానులతో మాత్రమే ఏం చేయాలి? స్నేహం చేయాలి. భక్తి పరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. కానీ ఎవరితో అలా స్నేహం చేయాలి? భక్తి పరులతోనే స్నేహం చేయాలి. తర్వాత దేవుని ధ్యానం చేసేవాడు, దేవుని వాక్యం ధ్యానం చేసేవారు, ధ్యానం చేయని వారు కూడా ఉన్నారు. ఎవరితో స్నేహం చేయాలి? ధ్యానం చేసేవారు, దేవుని యొక్క వాక్యం చదివేవారితో స్నేహం చేయాలనేసి ఈ యొక్క గుంపు ఉద్దేశం. అంతేనా సరే తెలియకితున్న బంత బాగుంటుంది. సంఘం అంతే ఏదో లేబుం బాత ñani నాడేలే అతే విండో కితుగన్ నమయామం తయ్యండే అంటే ñani నాడేలు నాకు సంఘం కాబట్టి చాలా ఉన్నతమైన ఉద్దేశంతో పిలువబడ్డామన్నమాట. ఈ సంఘం పవిత్రంగా ఉండాలి. ఈ సంఘం ఈ కల్తీ లేకుండా జీవించాలి. ఎందుకంటే ఇది పరలోక సంబంధమైనటువంటి గుంపు కాబట్టి. జనరల్ అయితే ఇంత నచ్చేలే
కన్యంబరి జీవించాలనేసి దేవుడు ఉద్దేశం. అంతిమ నాశనం లేఖనంలో అలా చదువుతూ ఎరుబెందే గనక ఎప్పుడు దేవుని యొక్క మనసు ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. నా నిమిత్తం నువ్వు భిన్నంగా బతకాలి, ఎందుకంటే నా స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాను. అల్లెన్ అలా మొదటిలో అల్లెన్ ప్రభు బల్లాలెంగిల్లు కదా కుటుంబం సేల కియ్యలు కాబట్టి ఆ కియ్యలిన అమన్ర సేలే ఏం చేయాలి, బ్రతకాలి. కానీ మనం గురించి బ్రతకూడదు అనేసి అనలేగండి ఎంత సేలే ఆ గూడేగా అయితే అమన్రా మరి కాబట్టి ఈ గుంపు పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా జీవించాలనేసి అల్లే గనువుడేగంటే అలా కనుబరి అమే ఎంగనబా లోకితూన రాజ్యం దగ్గర ఎర్తవే అయితే కంబేర్నా డింగి బాత వస్తేనా కంబేర్నా ఆనందంగా బినా కూడు బాంతాంజీ కితూన్ కాన్ బెనా బాత సీత అయితేనే do kambena no sitena kudu bellen tene sana laga benna ba pero ang lenar ko tene go kitune do na masenta kristun arnu ku nagaranga maneten gamlag mang to anyang lena gamang tung griku padam lenganden ranu ku nagaranga man bairang ganu dengan aderenci aman ranga papur no sit lenganden gamang tung aboy ranu rukuna gam lagi lai kun rukunan agram ga maneten la nagi laiwa rukunan agram gaman gamang tung irse maranjida koji kanyi man maranjida koji gamang tung ai simde man ameng ten jaman raj koji milo aninji bate alam engne bente jamla gamang tung kan rukuna lengam bertenwa do gamang tung kannim beri yang gam karanukun gamang tung meng larap titai kam sela jangadanam tian tire do ong nyanatan sindong masen tuwa kani ganu dengan mari ganu de kang ganu dengan ganugu paneming daga ganu de kang ganu dengan ruangan sering aganu de ante te sele gamang tung kan ranukun gamang tung mari loga meng ne binap sele tung na royong andaku amdang nang je awon namji dargam kan bari meng ne bina nap tiaji mari changana ba tanjer ngam nyanaj bading te awon namji gamang tung sing lengan dakoji or gopalengan or lengan dakoji kun awon namji jang den gamang tung mari changana ba tanjer ong berna boga gamang tung kam berna lengan anado de kode den nyen jang den sabri do gamang tung kana berna ji anadanga kudduk le kam berna ba tapsi tale do mandreng na len abananda sing aman satang ganugu paneming senin sinde gambe ruang de sanap dama berna tijisen le aga bertenan kudu belen tim baruki botara